చూహస్సి చెప్పాడు, ఈ ప్రపంచం రెండు శక్తులతో నడుస్తుంది, లీ అండ్ కీ. మొదటిది లీ. లీ అంటే ప్రతి వస్తువు వెనుక ఉన్న కనిపించని శక్తి. రెండవది కీ. కీ అంటే కంటికి కనిపించే ప్రపంచం. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు ఎందుకు పెరుగుతుందో మన కంటికి కనిపించదు, కానీ ఒక శక్తి మాత్రం ఉంటుంది. ఆ కనిపించని శక్తి లీ. చెట్టు యొక్క కాండం, ఆకులు, బెరడు ఇవన్నీ చీ. లీ లేకుండా చీ పనిచేయదు, చీ లేకుండా లీ కనిపించదు. ఇవి రెండూ కలిసి ఉన్నప్పుడు జీవితం సరిగ్గా నడుస్తుంది. ఇదే చూహెచ్సి చెప్పిన మొట్టమొదటి సత్యం. చూహస్సి మనసు గురించి ఒక గొప్ప నిజం చెప్పాడు. మనసు అనేది కేవలం ఆలోచన కాదు, మనసు అనేది అనుభవం కూడా. ఒక మనిషికి జ్ఞానం ఉండటం మాత్రమే సరిపోదు, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పుస్తకంలో నిప్పు గురించి చదివినా వేడి అనుభవం రాదు. వేడి తెలుసుకోవాలంటే నిప్పుకు దగ్గరగా వెళ్ళాలి, అప్పుడు మాత్రమే ఆ వేడి నిజంగా తెలుస్తుంది. జ్ఞానం మార్గం చూపిస్తుంది, అనుభవం ఆ మార్గంలో నడిపిస్తుంది. జ్ఞానం మరియు అనుభవం రెండూ కలిసినప్పుడు మనిషి పరిపూర్ణుడవుతాడు. ఇదే చూహెచ్సి చెప్పిన మనసు యొక్క నిజమైన జ్ఞానం. చూహస్సి ఒక ప్రత్యేకమైన పదం వాడాడు. ఆ పదం గేవు. గేవు అంటే వస్తువులను పరీక్షించడం. ఒక రైతు తన పొలాన్ని చూస్తే అది కేవలం మట్టి కాదు, ఆ మట్టిలో ఒక సత్యం దాగి ఉంది అని భావిస్తాడు. ఒక తల్లి తన పిల్లలను పెంచడంలో కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆమె ఓపిక, ప్రేమ, క్రమశిక్షణ అన్ని జ్ఞానమే. ఒక వడ్రంగి చెక్కను చెక్కడంలో కూడా జ్ఞానం దాగి ఉంటుంది. ఆ చెక్క ఒక అందమైన వస్తువుగా మారుతుంది. చూహెచ్సి చెప్పాడు, ప్రతి వస్తువును శ్రద్ధగా గమనించినప్పుడు సత్యం బయటపడుతుంది. చదువుకోలేదని జ్ఞానం రాదని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. చూహెచ్సి జీవిత అనుభవం మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతుంది. ఇదే గేవు యొక్క అసలు అర్థం. చూహస్సి చెప్పాడు, మనిషి పుట్టుకతోనే మంచివాడే, కానీ చుట్టూ ఉన్న వాతావరణం అతన్ని మారుస్తుంది. చీకటి గదిలో ఒక దీపం వెలిగినా మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆ వెలుగు అక్కడే ఉంటుంది. అదే విధంగా ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, కానీ దాన్ని బయటకు తీసుకురావడం మన చేతిలో ఉంటుంది. స్వార్థం, కోపం, భయం ఇవి మనిషి అసలు స్వభావం కాదు. ఇవి బయట ప్రపంచం నుండి వచ్చిన మాలిన్యాలు. మనసు శుద్ధంగా ఉంటే ఆ మాలిన్యాలు తొలగిపోతాయి. అప్పుడు మనిషి అసలు స్వరూపం బయటపడుతుంది. చూహెచ్సి ఒక గొప్ప సత్యం చెబుతున్నాడు. మంచితనం నేర్చుకోవాల్సింది కాదు, అది మనలో ఇప్పటికే ఉంది. దాన్ని కాపాడాలి, వెలిగించాలి. నిజమైన మనసు శుద్ధంగా ఉంటే ప్రతి మనిషి మహానుభావుడవుతాడు. చూహెచ్సి ఫిలాసఫీ ఒకే మాటలో, ముందు నీ మనసును సరిచేయి, ప్రపంచం తానే సరిచేస్తుంది.